షర్మిల గారు చాలా పట్టుదల గల మహిళ. ఈ విషయం నేను చెప్పడం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కానీ, లేదా వైఎస్ ఫ్యామిలీ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు కానీ చెప్తారు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు బతికున్న రోజుల్లో కూడా మీకు ఎవరంటే బాగా ఇష్టం అంటే షర్మిల అంటే ఇష్టం అని చెప్పి ఆయన ఓపెన్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళినప్పుడు పార్టీ నిలబెట్టింది ఎవరు? షర్మిల గారు. పాదయాత్ర చేసింది ఎవరు? షర్మిల గారు. ఎంత చేయాలో అంత చేసింది అన్నకి. కానీ తర్వాత 2019 నుంచి 2024 మధ్యలో అధికారం వచ్చిన తర్వాత పరిణామాలు మారిపోయాయి. మా చెల్లి అంటే నాకు అప్పట్లో ప్రేమ ఉండేది, తర్వాత ప్రేమ తగ్గిపోయింది. అప్పుడు రాసిచ్చినటువంటి ఎంఓఈని నేను వెనక్కి తీసేసుకుంటున్నాను అని చెప్పి ఆయనే నేషనల్ లా ట్రిబ్యునల్లో పిటిషన్ వేశారు కదా. సో కాబట్టి వాళ్ళ మధ్య ఆస్తుల వారితో పాటు రాజకీయపరమైన వారు కూడా నడుస్తుందనేది సర్వత్రా జగద్విదితం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చెక్ పెట్టాలి? ఇప్పుడు ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత, మాజీ సీఎం, రాజకీయంగా ఎంతో కొంత బలం ఉన్నటువంటి నాయకుడిగా ఆయన ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నారు. మరి షర్మిల గారు ఊరుకుంటారా? ఆవిడ కూడా తన సత్తా ఏందో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టాలంటే ఏంటి? సమయం సందర్భం చూసుకుంటారు కదా. రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మహిళే కదా ఆవిడ కూడా. పైగా ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇక్కడ పోరాడిన తర్వాత సరే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీని మెరిట్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి. కానీ అక్కడ మాత్రం వదిలేటువంటి పరిస్థితి కనిపించట్లా. ఎందుకనంటే రాజారెడ్డి తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయంగా తీసుకురాబోతున్నానని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అయితే సమయం సందర్భం చూసుకొని నేను పరిచయం చేస్తానని చెప్పారు. ఆ మధ్యకాలంలో రాయలసీమలో ఉల్లి ధరలు తగ్గిపోయిన సందర్భంగా ఉల్లి రైతులను పరామర్శించడానికి వెళ్ళి రాజారెడ్డిని తోటే తీసుకొచ్చారు. ఆ సందర్భంగా సరైన సమయంలో సరైన విధంగా రాజకీయ అరంగేట్రం రాజారెడ్డి చేయబోతున్నారు అని చెప్పి ఆవిడ ప్రకటించారు. రాజశేఖర రెడ్డి వారసుడు కూడా అనౌన్స్ చేశారు. రాజశేఖర రెడ్డి వారసుడు అని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాజారెడ్డిని తీసుకెళ్లాలంటే ఒకటే మార్గం, పాదయాత్ర. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పాదయాత్ర చేసి ప్రజల మధ్యకి వెళ్ళారో అదే తరహాలో రాజారెడ్డిని తీసుకెళ్లి రాజారెడ్డికి రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి చరిష్మా ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ జూనియర్ రాజారెడ్డికి తరలించాలంటే పాదయాత్ర ప్రజల్లోకి వెళ్ళాలి. అయితే నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ లేకుండా ఏది చేయడానికి ఉండదు. ప్రాంతీయ పార్టీ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పార్టీ ఆయన ఇష్టం. చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన పార్టీ ఆయన ఇష్టం. ప్రాంతీయ పార్టీలు అంతే. కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఆయన పార్టీ ఆయన ఇష్టం. బట్ బీజేపీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ అలా ఉండదు.